దేవుని సంఘములో ఉన్న విశ్వాసులమైన మనం కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను గుర్తించాలి. దశాబ్దాలుగా భక్తి చేస్తున్నప్పటికీ తోటివారిని ప్రోత్సహించే విషయంలో కానీ, సంఘములో క్రియాశీలక బాధ్యతలు వహించే విషయంలో కానీ ఏనాడు ముందుకు వెళ్లకుండాను పెత్తనం చేయటం తప్ప పరిచర్య చేయటం చేత కదే. వారు ఒకవేళ వచ్చినట్లయితే ఒక 10 మంది చేరాలి వాళ్ళ చుట్టూ, వాళ్ళకి సేవలు చేసుకోవాలి. అక్కడ జరగవలసిన సేవ కంటే వీళ్ళకు సేవలు చేసుకోకపోతే వీళ్ళకు కోపం వస్తుందన్నమాట. మమ్మల్ని గుర్తించలేదు, మాకు మర్యాద ఇవ్వలేదు. ఆలోచించాలి. ఉన్నతమైనటువంటి స్థితి అంటే మనం ఆర్థికంగా ఉన్నతంగా ఉండటం కాదు, ఉన్నత భావాలతో జీవించటం, ఉన్నతమైన సేవలను చేయటం, ఉన్నతంగా దేవుని సేవలో సహకరించటం. పిలుపులాటలాడుకునే పిల్లకాయలను పోలి ఉన్నారు. ఎవరితో పోలుస్తాను ఈ తరాన్ని? ఈ మనుషులను ఎవరితో పోలుస్తాను నేను? ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా, ఎన్ని సంవత్సరాలు సంఘాలలో ఉన్నప్పటికీ కనీసమైన ప్రాథమికమైన సంగతులను కూడా గుర్తించలేదే అనే ఆవేదనను ప్రభువారు వ్యక్తం చేశాడు. తండ్రి వచ్చి పెద్ద కుమారుడిని ఇంట్లోకి తీసుకువెళ్ళాడు. ఇదంతా నీదే కదా, తమ్ముడు చనిపోయి బ్రతికాడు, సంతోషించటం తెలియదా అని ఇద్దరినీ కలిపాడు. దేవుని ప్రజలారా, దైవ సంబంధితమైన సంగతులలో ఉన్నత భావ సంప్రదాయాలను కలిగి ఉండాలి. అన్ని విషయాలలో నాకు స్వాతంత్ర్యము ఉన్నప్పటికీ అందరి విషయంలో నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను అని చెప్పి తన ఉన్నతమైన భావ పరిపక్వతను, భావ సరళిని చూపించి గొప్ప సేవలు అందించిన పౌలు పండితుని సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు చెప్పిన మాటలలో ఉన్న భావాన్ని అర్థం చేసుకుని కాస్త వయస్సు వచ్చి ఎదిగిన వారు ఆలోచించినట్లుగా ఆలోచిస్తూ స్థానిక సంఘాలలో సహకరిస్తూ దైవ ప్రతినిధులుగా మనందరం మరింత ప్రభావముతో ముందుకు సాగుదాం.